అందరూ ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి కారకుడవైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి దినం మాకు దయచేసిన తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా, మీ కుమారుడి యొక్క శిలువ ధ్యానం గురించి ప్రభా మేము ధ్యానిస్తుండగా సహాయం దయచేయండి. ఏ మాట వ్యర్థంగా పలకకుండా మీ సంయోచితమైన జ్ఞానమును, వివేకమును, బుద్ధి మాకు దయచేసి మేలులతో మమ్మల్ని తృప్తిపరిచి మీ నామానికి మహిమకరంగాను తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? ఓకే, రైట్, సంతోషం. మీరు మీ కుటుంబాల కొరకు, మీ బంధువుల కొరకు, ఈ గ్రామ ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలని. చాలా సంతోషం. మరి ఇప్పుడు కొన్ని విలువైన దేవుని మాటలు మనం విందాం. దయతో దేవుని మాటలు మీరు అందరూ వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అల్లరి చేయకుండా డిసిప్లిన్ పాటించండి. అమ్మా, డిసిప్లిన్ పాటించండి. ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువ వేసిన రోజు కనుక మనము చాలా జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని మందిరంలో ఉన్నాం కనుక అలాంటి యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు పడిన కష్టాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నాం కనుక మనం అందరము కూడా జాగ్రత్తగా డిసిప్లిన్గా పాటించి దేవుని మాటలు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఈ శబ్దం ద్వారా ఎందరైతే మాటలు వింటున్నారో వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ కాపురస్తులందరికీ కూడా చాలా మంచిది. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే కనుక కొన్ని విలువైన సంగతులు మనం వీళ్ళ ముందు ఈరోజు చూడండి. యేసుక్రీస్తు వారి మీద అనేక మంది మత ఉన్మాదులు చెలరేగిపోతూ యేసుక్రీస్తు వారిని కానివ్వండి, సంఘాలను కానివ్వండి, సేవకులను కానివ్వండి చాలా భయంకరంగా దూషిస్తున్నారు. ఎంత భయంకరంగా దూషిస్తున్నారంటే కొన్ని మాటలు మనము పలకడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న మాటలు ఈరోజు బైబిల్ని తిడుతున్నారు, మరియమ్మని తిడుతున్నారు, క్రైస్తవులను తిడుతున్నారు, సేవకులను తిడుతున్నారు, సేవకుల భార్యలను తిడుతున్నారు. అండి, ఉదయం లేస్తే చాలు మొదలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కూర్చుంటున్నారు, ఇలా మంచి ఒక లొకేషన్ ఒకటి పెట్టుకుంటున్నారు, మంచిగా చైర్స్ వేసుకుంటున్నారు, మంచిగా ఏసీ ఆన్ చేసుకుంటున్నారు, మంచిగా కెమెరాలు పెట్టుకుంటున్నారు. అండి, ఫేస్ టు ఫేస్ కూర్చొని వారికి నచ్చినట్టుగా యేసుక్రీస్తు వారి కోసం ఈరోజు ఎంతోమంది అండి ఆయన మీద నిందలేసేవారు, ఆయన నచ్చలేని వారు, ఆయన ఇష్టం లేని వారు ఈరోజు లేనిపోని మాటలు యేసుక్రీస్తు వారికి పెళ్ళి అయ్యిందని, లేకపోతే యేసుక్రీస్తు వారు ఎవరికి పుట్టారో తెలియదని, లేకపోతే యేసుక్రీస్తు వారి తల్లిని అవమానిస్తూ, బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ, క్రైస్తవులను దూషిస్తూ, క్రైస్తవ సేవకులను దూషిస్తూ ఈరోజు భయంకరంగా ఈరోజు చాలామంది మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఒక ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఇదిగో నేను చచ్చిపోయే లోపు ఒక్క పాస్ట్ గారు మిగలకూడదు, ఒక చర్చ్ కూడా ఉండకూడదు అని ఒక గోల్, ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. ఏమి ఉండకూడదంట? చర్చిలు ఉండకూడదు, పాస్టర్లు కూడా ఉండకూడదు, మిగిలిపోతారేమోనని భయపడుతున్నాడంట. నేను చచ్చే లోపు సంఘాలు ఉండిపోతాయేమో, ఒక్క చర్చ్ అయినా ఉండిపోతుందేమో, ఒక్క సేవకుడైనా, ఒక్క పాస్టర్ గారైనా ఉండిపోతాడేమోనని భయపడుతున్నాడంటండి. అంటే సేవకులు కానివ్వండి, బైబిల్ కానివ్వండి, సంఘాలు కానివ్వండి, ఈ సమాజానికి ఏమైనా నష్టం చేశాయా? ఏమీ నష్టం చేయలేదు. జాగ్రత్తగా వినాలి. స్టిక్ పడే పక్క ఒకసారి చెప్పేటప్పుడు 10 సార్లు చెప్పించుకోవడతలే. ఓకేనా? అర్థమైందా? జాగ్రత్తగా వినాలి. మనం కొద్ది మందిగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో విలువైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక ఆయన అంటున్నాడు, మూడు మేకులు పీక్కోలేనోడు మిమ్మల్ని ఏం కాపాడతాడరా అని అంటున్నాడు. ఎన్ని మేకులంట?
చేతికి మేకులు కాళ్ళకి మేకులు పీక్కోలేని వాడు మిమ్మల్ని ఏం కాపాడతాడని యేసుక్రీస్తు వారిని, ఆయన శక్తిని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన బలమును ఈరోజు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. రకరకాలుగా చూస్తున్నారు, బూతులు తిడుతున్నారు, హేళన చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, లేనిపోని నిందలేస్తున్నారు, ఎన్నో అనరాని మాటలు ఈరోజు క్రీస్తుని కానివ్వండి, క్రీస్తుని వెంబడిస్తున్న వారిని కానివ్వండి, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు 3 విషయాలు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు లేకుండా రక్షణ లేదు. నెంబర్ 1 పాయింట్. ఏం లేదంట? చెప్పాలి. రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు లేకుండా రక్షణ లేదు. నెంబర్ 1. నెంబర్ టూ యేసుక్రీస్తు వారు లేకపోతే క్రైస్తవ్యము లేదు. చెప్పాలి. క్రైస్తవ్యం లేదు. నెంబర్ 3 పాయింట్. క్రైస్తవ్యం లేకపోతే లోకములో ఉన్న ప్రజలకు విలువలు తెలియదు. చెప్పాలి. క్రైస్తవులు లేకపోతే లోకములో ఉన్న ప్రజలకు విలువలు తెలియదు. నెంబర్ 1 పాయింట్, యేసుక్రీస్తు వారు లేకుండా రక్షణ లేదు అని మీరు మాట్లాడుతున్నారు కదా. ఏమయ్యా ఆయన ఇచ్చిన రక్షణ ఏంటి? ఆయన లేకపోతే మాకు రక్షణ లేకపోవడం ఏంటని మీరు అనుకుంటే అండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఎన్నో అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తాయి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు, రక్తము, మీరు అండలించండి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఈరోజు చూడండి ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు వారి రక్తము మా పాపములను కడగడం ఏంటి? యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం వల్ల మాకు విమోచన కలగడం ఏంటి? ఎప్పుడో 2022 సంవత్సరాల క్రితం చనిపోతున్న ఆయన రక్తం ఇప్పుడు పని చేయడం ఏంటి? ఎప్పుడో చనిపోయాడు కదా, ఎప్పుడో కార్చాడు కదా రక్తము. ఇప్పుడు ఈ 2025 పుట్టిన నాకు ఆయన రక్తంతో సంబంధం ఏంటి? ఆయన రక్తం నన్ను శుద్ధిని చేయడం ఏంటి? ఆయన రక్తం నన్ను విమోచించడం ఏంటి? ఆయన రక్తం నా పాపములు కడగడం ఏంటి అని ప్రశ్నిస్తున్న వారు చాలా మంది మనకి కనిపిస్తున్నారండి. మీరు గమనించండి, పల్లెటూరులను కానివ్వండి, కొన్ని అండి జాతరలు జరుగుతాయి. మనకు అందరికీ తెలిసి, ఎందుకంటే అందులో నుంచి మనం క్రీస్తు రాజ్యంలోనికి చేర్చబడ్డాం. చూడండి, కొన్ని జాతరలు జరుగుతున్నప్పుడు అక్కడ కోళ్ళు రక్తం బలిస్తారు. కోళ్ళు రక్తాన్ని ఇస్తారా? కోళ్ళు బలిస్తారా? మనం కొత్త అమావాస్య వచ్చిందా, అమావాస్య, కోళ్ళు ఏం చేస్తారు? కోస్తారు. మేకలు ఏం చేస్తారు? కోస్తారు. ఎందుకు కోస్తారని అడగండి ఒకసారి పెద్దవారిని. ఆ పెద్దవారికి కూడా తెలుసు తెలీదు కోళ్ళు ఎందుకు బలిస్తారు, మేకలు ఎందుకు బలిస్తారంటే వారి యొక్క ప్రాయచిత్తం కోసం, వారి యొక్క ప్రాయచిత్తం కోసము దేవునికి ఏం చేస్తారు? రక్తాన్ని చిందిస్తారు, రక్తాన్ని బలిస్తారు. కొన్ని చోట్ల ఆవుల్ని ఇస్తారు, కొన్ని చోట్ల రకరకాలుగా బలిస్తారు, మరికొన్ని చోట్ల అయితే మనుషులను కూడా బలిస్తారండి. అంటే ఒక రక్తం వల్ల మా పాపాలు కడగబడతానే ఒక విశ్వాసములు ఈరోజు చాలా మంది మనుషులు ఉన్నారు. దూషించిన వారు కూడా, విమర్శించిన వారు కూడా, క్రీస్తు అంటే వ్యతిరేకించిన వారు కూడా, క్రీస్తు అంటే నచ్చలేని వారు కూడా ఏం చేస్తారు తెలుసా? వారు జాతరలో ఏం చేస్తారు తెలుసా? బలిస్తారు. వారి యొక్క గ్రామ దేవతలు కానివ్వండి, వారి యొక్క కుల దేవతలు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులకు వెంబడిస్తున్న ఆ యొక్క పూర్వీకులు వెంబడిస్తున్న దేవతలు కానివ్వండి, చాలా మంది బలిస్తారండి. ఎందుకు ఇస్తారంటే వారి పాపాలను కడుక్కోవడానికి, వారి పాపాలకి విమోచన కలగడానికి ఇస్తారు. యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు యేసుక్రీస్తు రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారి లోకములో ఎందుకు మరణించారు? యేసుక్రీస్తు వారి లోకములో 33.5 సంవత్సరాలు జీవించి తన యవ్వన కాలములో మరణించడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను చేసిన పాపములను ఆయన కడగడానికి. కొంచెం సౌండ్ తగ్గించి కడగడానికి. మరొక మాట మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము
అందుకే బైబిల్లో మాట ఉంటుంది, ఎవరిని మనం పడగొట్టాలని ఆలోచిస్తే మనం పడిపోతాం, ఎవరిని కొట్టాలని ఆలోచనిస్తే దేవుడు మనల్ని కొడతాడు. అందరు కుర్చీ లాగేసావు, ఇప్పుడు నీ కుర్చీ వేరే వారు లాగేస్తారు. ఓకే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్ర చేయును. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఏ రక్తం పడితే ఆ రక్తం మనుషులను పవిత్రులుగా చేయదు. కానీ ఇదిగో నేను వెంబడిస్తున్న దేవుడు, నా కొరకు రక్తం కార్చిన దేవుడు, నా విమోచకుడు, నా సృష్టికర్త, నా దేవుడు, నా రక్షకుడు. రక్తం ఏం చేస్తుందో తెలుసా? యేసు రక్తం ప్రతి పాపమును బాల్యం నుంచి నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నెన్ని పాపాలు చేసావో, ఎన్నెన్ని మోసాలు చేసావో, ఎన్నెన్ని దగాలు చేసావో, ఎన్నెన్ని అన్యాయాలు చేసావో, ఎన్నెన్ని అబద్ధాలు ఆడవో, ఎంతమందిని నువ్వు అన్యాయం చేసావో, ఎంతమందిని నువ్వు అవమానించావో, హేళన చేసావో, దూషించావో, విమర్శించావో, నీ కంటి చూపు, నీ హృదయంలో, నీ ఆలోచనలు ప్రతీది నువ్వు చేసిన, నీ దేహంతో చేసినవి, నీ యొక్క ఆత్మతో చేసినవి, నీ మనసుతో చేసిన పాపములు కూడా ఏం చేస్తాడు? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తాడు. యేసుక్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక. అపరాధముల చేతను పాపముల చేతను అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో, పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిపోయాం. అలా చచ్చిపోయామంట, పాపం చేసి చచ్చిపోయాం, అపరాధములు చేసి చచ్చిపోయాం. చచ్చిపోతున్న మనలను యేసుక్రీస్తు వారు తనతో కూడా బ్రతికించాడు. యేసుక్రీస్తు వారు లేకపోతే రక్షణ లేదు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోతున్న మనలను యేసుక్రీస్తు వారు బ్రతికించాడండి. పాపం ఒక మనిషిని ద్వారా లోకంలో ప్రవేశించింది. ఆ మనిషి ఆదాము. ఆ మనిషి నుండి వచ్చిన పాపము, అలాగే ఒకరి నుండి ద్వారా పాపము విమోచన కలిగింది. పాపం ఎలాగైతే వచ్చిందో ఆ పాపముకు విడుదల, ఆ పాపము నుంచి విడిపించి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, పాపం అనేది ఒకే మనిషి ద్వారా లోకంలో ప్రవేశించింది. ఎవరి ద్వారా ప్రవేశించింది అన్నాను? ఆదాము ద్వారా లోకములో పాపము ప్రవేశించింది. మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం తెచ్చింది లోకముకులో ఎవరంటే ఆదాం. ఎవరు? ఆదాం. ఈ ఆదాం ప్రారంభ మానవుడు. మొదటి మానవుడైన ఆదాము ద్వారా లోకములో పాపం ప్రవేశించింది. దాని ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైంది. నేనే పాపం చేశానండి అని చాలా మంది అంటారండి. బైబిల్ అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదంట. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అది చిన్న పాపమా పెద్ద పాపమా, అది చిన్నోడా పెద్దోడా కాదండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేశారు. ఏదో ఒక అబద్ధమో, ఏదో ఒక మోసమో, లేకపోతే కంటి చూపో, లేకపోతే దురాలోచనో, లేకపోతే మనసులో ప్రేరేపించిన ఒక ఆలోచనను కావండి రకరకాలుగా మీరు ఆలోచించగలిగితే దేవుడు అనుగ్రహించిన మహిమను పాపము చేసిన వలన మనము పొందలేకపోతున్నాం. చూడండి, మనము ఈరోజు సమాజంలో ఒక మంచివాడు కొరకు చనిపోతే చెప్పుకోవచ్చు. చాలామంది చూడండి, ఆ మధ్యన నేను చిన్నతనంలో అనుకుంటాను, మరి చిన్నతనంలోనే ఎన్టీ రామారావు గారు, పెద్ద రామారావు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత చాలామంది మరణించారంట. రీసెంట్గా అంటే కొన్ని సంవత్సరాల క్రితం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు కూడా, ప్రమాదంలో మరణించిన తర్వాత కూడా ఆయన అభిమానులు ఎంతోమంది మరణించారు. ఎందుకంటే ఇదిగో మాకు మేలు చేశాడు, మాకు అంబులెన్స్ పెట్టాడు, మాకు ఎన్నో పథకాలు పెట్టాడు, మాకు ఎన్నో పరిపాలన పేద ప్రజలకు అందుబాటులో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాడని ఏం చేశారు? ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఎంతోమంది ఆయన అభిమానించిన అభిమానులు కూడా మరణించారు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది.
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుందండి. మంచివాడు కొరకు ఒకడు చనిపోతారు, మంచివాడు కొరకు ఒకడు చనిపోతారు. అయితే ఇప్పుడు మనము చదువుతున్న జాగ్రత్తగా వినాలి. ఏలయనగా క్రీస్తు ఎలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలము మన భక్తిహీనుల కొరకు చనిపోయిను. ఎవరి కొరకు చనిపోయాడు యేసుక్రీస్తు వారు? మంచి వాళ్ళ కొరకు చనిపోయాడా? భక్తిహీనుల కొరకు చనిపోయాడండి. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోతారు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతే తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఎలాగున్నాం? ఇంకా పాపులమై ఉన్నాం. పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు అండి. పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మంచివాడి కొరకు చనిపోయాడా అండి? నీతిమంతుడి కొరకు చనిపోయాడా అంటే అలా కాదు. ఒక పాపులమైన మన కొరకు యేసుక్రీస్తు వారు మరణించారు. పాపులమై ఉన్నాం మనము, ఇంకా పాపం చేస్తూనే ఉన్నాం, పాపములోనే బ్రతుకుతున్నాం, పాపములోనే జీవిస్తున్నాము. అలాంటి సమయంలో మన కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయాడు. అదే అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూడగలిగితే నీతిమంతుని కొరకు సైతం ఒకరు చనిపోతారు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడలను తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు మన ఎడలను తన ప్రేమను వెల్లడిపరుచున్నట్లని మనం ఇంకా పాపలమై ఉండగా చదువుకున్నాం కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు, యేసుక్రీస్తు వారు రక్తం కార్చారు, యేసుక్రీస్తు వారు మనందరినీ పవిత్రలు చేయడానికి, అపరాధములతో పాపములతో చచ్చిపోతున్న మనల్ని బ్రతికించడానికి లోకానికి వచ్చాడమని చెప్పుకుంటున్నాం కదా. ఎలా అంత అవమానపడ్డాడో తెలిసి యేసుక్రీస్తు వారు అండి కొన్ని కిలోమీటర్లు, కొన్ని మైళ్ళు యెరూషలేము నుండి గొల్గొతా కొండ మీదకి, కలవరిగిరి మీదకి, ఆ కొండ మీదకి యెరూషలేం ప్రాంతాలంతా ఆయన మీద శిలువ ఒకటి మోపి కొరడాలతో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ లాక్కి వెళ్ళారండి. హేళన చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, దూషింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు. మొక్కమి మీద ఉమ్ము కూడా వేసిరి, మొక్కమపై ఉమ్మి వేసిరి, పిడిగుద్దులతో తన అరచేతులతో ఆయనను గుద్దిరి అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో, లోకాసు వార్తలో. ఎలా కొట్టారంట? యోహాను సువార్త 19:3 వచనంలో చేతులతో కొట్టిరి, చేతులతో చల్లుమని కొట్టారంట, పిడిగుద్దులు గుద్దారు, మొక్క మీద కేకరు చుమ్మేశారు, హేళన చేయబడ్డాడు, దూషింపబడ్డాడు. నువ్వు క్రీస్తువా, నువ్వు రక్షకుడువా, నువ్వు కాపాడుకోలేవా అని ఎంతో హేళన చేశారు. తన వస్త్రాలను చింపేశారు, వస్త్రాలను పంచుకున్నారు, చీట్లు వేసుకున్నారు. దాహం అడిగితే, శిలువ మీద దాహం అడిగితే చేది నీళ్ళు పెట్టారండి. చేది నీళ్ళు క్లాత్ తోటి బళ్ళెం గుచ్చి అలా ముంతి కంటించేవారు. చేతికి గాయాలు, తలకి ముళ్ళ కిరీటం, ముళ్ళ కిరీటం, చేతికి మేకులు, కాళ్ళకి మేకులు, పక్కలో బల్లిపు పోటులు. ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే మాంసం బయటకు వచ్చేసేది. కొరడాలతో ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎంత హింసించారో, ఎంత రక్తం కార్చాడో. తన శరీరాన్ని నాగలు దున్నినట్టుగా దున్నిరి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఎలా దున్నిరంట? మనకు చుట్టుపక్కల కనిపిస్తున్నాయి కదా పొలాలు ఎలాగైతే దున్నుతామో, నాగలు పెట్టి దున్నుతామో, అలా దున్నిరి యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని. ఎందుకయ్యా మా కోసం మరణించాము? ఎందుకోసమయ్యా మా కొరకు నీ ముఖం మీద ఉమ్ము వేయించుకున్నావు? ఎందుకయ్యా నువ్వు పిడిగుద్దులతో గుద్దించుకున్నావు? ఎందుకయ్యా హేళన చేయబడ్డావు? ఎందుకయ్యా ఎటకారం చేయబడ్డావు? ఎందుకయ్యా రక్తాన్ని కార్చి? ఎందుకయ్యా నలగొట్టబడ్డావు? అంటే
ఇదిగో నిన్ను నన్ను కాపాడడానికి ఆ దినం యేసుక్రీస్తు వారు కలవరిగిరిలో మౌనం పాటించాడు. ఆ రోజు ఆయన మౌనమే ఈ రోజు మనకి రక్షణ దినం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు కానీ ఆయన నోరు మెదిపితే ఈరోజు మనకి రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు లేకపోతే రక్షణ లేదు. నీ తాతలు కానీ ముత్తాతలు కానీ పూర్వీకులు వెంబడిస్తున్న ప్రతిదీ కూడా నిన్ను రక్షించలేదు. నిన్ను నన్ను రక్షించేది ఏకైక మార్గము, రక్షకుడు, సత్యము ఆయనే. నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవ్వడును పరలోక రాజ్యంలోనికి ప్రవేశం లేదు. అంత మంచి దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన దేవుడు యేసుక్రీస్తు వారు లేకపోతే నాకు రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు లేకపోతే క్రైస్తవ్యం లేదు. యేసుక్రీస్తుని వెంబడించిన వారిని ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు వారితో సంచరించిన వారిని, యేసుక్రీస్తు వారితో సహవాసం చేసిన వారిని ఏమన్నాడో తెలుసా? అపోస్తలుల కార్యాలు 11:26 అంతియోకులో అంతియోకులో ఉన్న శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి. ఏమనబడిరి? క్రైస్తవులు అనబడిరి. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎందుకంటే క్రీస్తుని వెంబడిస్తున్నారు, క్రీస్తుని ఫాలో అవుతున్నారు, క్రీస్తుని మాటలు వింటున్నారు, క్రీస్తు బోధలను వింటున్నారు, క్రీస్తులా జీవించాలని ప్రయత్నిస్తున్నారు కనుక వారు మొట్టమొదటిగా అంతియోకులో ఉన్న శిష్యులు యేసు క్రీస్తుని వెంబడించిన వారు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి. ఈరోజు యేసుక్రీస్తు వారు లేకపోతే క్రైస్తవ్యం లేదు. యేసుక్రీస్తు వారి మాటలు విన్నాం కనుక, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాం కనుక, యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాం కనుక ఈరోజు ఎంతో మంది క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు తిడుతున్నా, కొడుతున్నా, హేళన చేస్తున్నా, విమర్శిస్తున్నా, మా మీద పేడని లేసినా, మా మీద ఉమ్ములు వేసినా, మమ్మల్ని తిడుతున్నా, బూతులాడుతున్నా, ఎన్ని విమర్శలు మా మీదకు వచ్చినా ఈరోజు ఎందుకు క్షమిస్తున్నారు అంటే ఆయన చేసిన బోధలు, ఆయన నేర్పించిన విధానము మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నేర్పించాడు మనకి. ఆయన విలువ నేర్పించాడు, ఆయన క్షమించే విలువ నేర్పించాడు. మదర్ తెరిసా ఉంది. మదర్ తెరిసా తెలుసు కదా, మహాత్మా గాంధీ తెలుసు కదా. ఏంటి ఆ మధ్య కాలంలో ఒరిస్సా రాష్ట్రంలో ఆయన పేరు, మంచి పేరు ఉంటుంది. వాళ్ళు స్వార్థను ప్రకటిస్తున్నారని ఏం చేశారో తెలుసా? గుర్తొచ్చింది. గ్రహిస్టీను ఏంటి దేశం కోసం దేశం వచ్చి మన రాష్ట్రములో ఆయన బోధలు, ఆయన విలువలు ఎంతో మందిని చదివిస్తూ, ఎంతో మంది కుష్ఠరోగులను బాగు చేస్తూ, విలువలు నేర్పిస్తూ, సంస్కారం నేర్పిస్తూ, చదువు నేర్పిస్తూ క్రీస్తు మార్గాన్ని పరిచయం చేస్తున్నాడని మత ఉన్మాదులు ఏం చేశారో తెలుసా? వస్తున్న కారుని ఆఫ్ చేసి దారిలోనే పెట్రోల్ వేసి బ్రతికొండగానే తగలబెట్టేశారు తెలుసా గ్రహిస్టీన్ ఫ్యామిలీని. 2 పిల్లలు చనిపోయారే, ఆయన చనిపోయాడే. గ్రహిస్టీన్ అక్కడికక్కడే లాక్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారండి. గూగుల్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది ఆ స్టోరీ అంతా, ఆయన చరిత్ర అంతా. ఆయన భార్య ఏమన్నదో తెలుసా? నా భర్తను చంపిన వారిని వదిలిపెట్టండి, క్షమించేశాను, వారిని ఏమనకండి అని క్షమాభిక్ష పెట్టింది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువలో ఏమంటాడో తెలుసా? తండ్రి, నన్ను కొట్టారే, నా మీద ఉమ్ము వేశారే, నన్ను పిడిగుద్దులు గుద్దారే, నా మీద హేళన చేశారే, నేను ఎటకారం చేశారే, నా బట్టలు లాక్కున్నారే, కొరడాలతో కొట్టుకొచ్చారే, తలకి మొలకిరీటం పెట్టారే, చేతికి గాయాలను పెట్టారు, కాళ్ళకి మేకలు వేసారు, పక్కలో బల్లిపొట్లు పొడిసిన వీళ్ళందరినీ తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు గనక వారిని క్షమించుడి. ఏమన్నాడంట? చెప్పాలి. ఏమన్నాడు? క్షమించమన్నాడు. ఎవరిని? మొక్క మీద ఉమ్ము వేసిన వారిని క్షమించమన్నాడు, పిడిగుద్దులు గుద్దిన వారిని క్షమించమన్నాడు, హేళన చేస్తున్న వారిని క్షమించమన్నాడు, చేతికి మేకులు వేస్తున్న వారిని క్షమించమన్నాడు, కాళ్ళకి మేకులు వేసిన వారిని క్షమించమన్నాడు, పక్కలో బల్లిపి పోట్లు పొడిసిన వారిని క్షమించమన్నాడు, తలకి మొల కిరీటం పెట్టిన వారిని క్షమించమన్నాడు. కొరడా దెబ్బలతో ఈడ్చుకుంటూ యెరూషలేం ప్రాంతం అంతా కుక్కను ఈడ్చుకున్నట్టుగా ఈడ్చుకుంటూ పోతున్నప్పుడు
వారందరిని ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడి అన్నాడండి. మహాత్మా గాంధీని చంపేసిన ఆయనకి ఈ దేశం విగ్రహాలు కడుతున్నారు. మహాత్మా గాంధీ ఏమన్నాడు తెలుసా? నన్ను క్షమించిన ఆయన్ను వదిలిపెట్టండి. అంటే మహాత్మా గాంధీని చంపేసిన వారిని కూడా మహాత్మా గాంధీ ఏమన్నాడు? క్షమించమన్నాడు. యేసుక్రీస్తు బాధలు విన్నారు కనుక ఆయన్ని కొడుతున్నా, వాళ్ళని చంపుతున్నా, వాళ్ళని చంపేసినా సరే వారిని ఏమంటున్నారు తెలుసా? క్షమించమంటున్నారండి. అందుకే క్రైస్తవ్యం లేకపోతే ప్రపంచానికి విలువలు తెలీదు, ప్రజలకి విలువలు తెలీదు. నేను ఎందుకంటున్నానంటే ఇదిగో ఎన్నో మాటలు మనకి కనిపిస్తున్నాయి. విలియం కేరీ ఉన్నాడు, దేశం కావాల్సిన దేశం వచ్చాడు, దేశం కాని దేశానికి వచ్చాడు, ఎన్నో భాషలు నేర్చుకున్నాడు. ఎన్నో భాషలు నేర్చుకొని మన దేశంలో జరుగుతున్న దురాచారమైన ఎన్నో సిద్ధాంతాలు, ఎంతోమంది బలైపోతున్నారు, ఎంతోమంది చంపబడుతున్నారు, ఎంతోమంది సతీ సహనం. భర్త చనిపోతే ఒకవేళ భార్య బ్రతికుంటే ఆ చితి మంటల మీద భర్తతో కూడా భార్యను తగలబెట్టేసేవారు. తట్టుకోలేకపోయాడు, వెలవెలలాడిపోయాడు. అయ్యో నా ప్రజలు నాశనం అయిపోతున్నారు, అయ్యో నా ప్రజలు జ్ఞానం లేదే, అయ్యో నా ప్రజలు అజ్ఞానములో ఉన్నారని ఒక విలియం కేరీ దేశం కాని దేశం వచ్చి, ప్రజల కాని ప్రజల మధ్యకు వచ్చి క్రీస్తు ప్రేమను పరిచయం చేశాడు. భార్యని పిచ్చిదైపోయింది, పిల్లలను పోగొట్టుకున్నాడు, సర్వం కోల్పోయాడు. సంతోషం లేదు, ఆనందం లేదు. నా ప్రజలు బాగుండాలి, నా ప్రజలు బాగుపడాలి, అయ్యో నా దేవుని చేత సృష్టింపబడుతున్న ఈ ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అజ్ఞానంలో ఉండిపోయారు, జ్ఞానం కలిగి ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. చదువులు నేర్పించాడు, విలువలు నేర్పించాడు. మన భాషలోకి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. ఆఖరికి ఆ మిషన్స్ కాల్ చేసిన అగ్ని ప్రమాదంలో మిషన్స్ పోయినా మరలా అదేం చేశాడో తెలుసా? మరలా బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడానికి ఇష్టపడ్డాడండి. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. రూపి మాపేశాడు మన దేశాన్ని, సరికొత్త దేశంగా మలిచాడండి మన దేశాన్ని. సతీ సహనము అనే ఒక భయంకరమైన దురాచారమైన ఆచారాన్ని అనగదొక్కాలి. ఈ ఆచారము ప్రజలు పాటించకూడదు. భర్త చచ్చిపోతే భార్య ఏ పాపం చేసింది, అదే చితి మంటల మీద భర్తతో తగలబెట్టేస్తున్నారని ఏడ్చాడు. ఎలాగైనా మనుషులకి విలువలు నేర్పించాలి, మనుషులకి సంస్కారం నేర్పించాలి, మనుషుల ప్రేమ అంటే మనుషులకి తెలియచేయాలని ఎంతో కష్టపడ్డాడండి. ఆఖరికి భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆయన కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడండి. ఇంకొక విషయం తెలుసా? ఈరోజు మనందరం మత్స్యకారులకి స్ట్రైక్ వస్తుంది కదా, నిషేధం, చేపల వేట నిషేధం అని వస్తుంది కదా. మనందరి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం తెలుసా? డబ్బులు వేస్తున్నారా? గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ వేయలేకపోయినా ఈ సంవత్సరం ఖచ్చితంగా వేస్తారు. ఈ దేంట్లో వేస్తారు? ఏ పేపర్లో వేస్తారు? మన డబ్బులు దేంట్లో పడతాయి? బ్యాంక్స్లో పడతాయి కదా, అకౌంట్లో పడతాయి కదా. ఈరోజు మత్స్యకారులు అందరూ ఒకసారి వినండి. మీరందరూ బ్యాంక్ అకౌంట్లు జిరాక్స్లు చేయించేసుకుని వెళ్ళిపోతున్నారు కదా. ఆ బ్యాంక్ బుక్ చేయించింది ఎవరో తెలుసా? ఆ బ్యాంకింగ్ ఈ లోకానికి, ఈ యొక్క దేశానికి పరిచయం చేసింది ఎవరో తెలుసా? క్రైస్తవులు లేకపోతే సమాజానికి విలువలు తెలీదు, ప్రజలకి విలువలు తెలియదు అని ఎందుకంటున్నానంటే, ఒకవేళ గవర్నమెంట్ వారు మీ గ్రామంలో ఉన్న పెద్దలకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ, ఎమ్మెల్యేకి కానీ, వార్డ్ మెంబర్స్ కానీ, ఇదిగో మీ ఊర్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారని సర్వే పెట్టి ఇదిగో ఇంత డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు మీకు ఇస్తారా? పూర్వము ఏంటి ఫెన్షన్ విషయంలో చాలా మంది పెద్దలు ప్రెసిడెంట్లు దబ్బేశారు తెలుసా? మీ ఊర్లో ఎలా అనుకుంటా తెలుసు, కానీ మా ఊర్లో మాత్రం ఖచ్చితంగా జరిగేది అది. ఫెన్షన్స్ ఏలు ముద్దలు పడట్లేదోనో, లేకపోతే రకరకాల కారణాలు చెప్పేసో ఆ ప్రెసిడెంట్లు కానీ, పెద్దలు కానీ, గ్రామ పెద్దలు కానీ డబ్బులు తీసేసుకునేవారు. ఈరోజు బ్యాంక్ అకౌంట్లు లేకపోతే ఒకవేళ ఇదిగో నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకి ఇంతమందికి ఇదిగో మూలపేటలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది సముద్రం బ్రతికేవారు ఉన్నారని ఒక లెక్క కూడి ఇన్ని డబ్బులు పంపించి ప్రెసిడెంట్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ ఇస్తే అందరికీ అందుతాయా? అందవండి. అదే అకౌంట్లు అయితే
ఖచ్చితంగా నీ ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే, నువ్వు మత్స్యకారుడు అయితే, నువ్వు సముద్రం మీద బ్రతికేవాడు అయితే, నీకు అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఈ బ్యాంకింగ్ తెచ్చింది ఎవరో తెలుసా? విలియం కేరీ. ఈ బ్యాంకింగ్ మన భారతదేశానికి పరిచయం చేసింది ఎవరు? విలియం కేరీ. మనం రాస్తున్నామే పెన్నులు. అమ్మా స్కూల్లో రాస్తున్నారా? పెన్నులు రాస్తున్నారా? రాస్తున్నారు కదా, వాక్యాలు రాసుకుంటున్నారు కదా. ఈ వాక్యాలు రాయడానికి పెన్నులు యూజ్ చేస్తున్నారు కదా. ఈ పెన్నులను మన దేశానికి అందించింది ఎవరు? క్రిస్టియన్. ఎవరంట? క్రిస్టియన్ విలియం కేరీ. విలియం కేరీ పెన్నులను తయారు చేశాడు, బుక్స్ని యొక్క పేపర్ మిషన్లను తయారు చేశాడు, పెన్నులను తయారు చేశాడండి. ఎంతోమందిని ప్రోత్సహించాడు. ఈరోజు మనం బట్టలు వేసుకుంటున్నాం తెలుసా? ఈ బట్టలు కుట్టింది ఎవరో తెలుసా? ఒక క్రిస్టియన్. ఎవరంట? క్రిస్టియన్. బట్టలు ఉండేవి కాదు. స్త్రీలకు కూడా పై వస్త్రాలు ఉండకూడదనే చట్టం మన దేశంలో ఉంది. మీరు సోషల్ మీడియా తిరుగుతున్నాయి కదా, అన్న ప్రవీణ్ అన్న పగడాలని కానివ్వండి, ఎంతోమంది సేవకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఈరోజు మన దేశంలో పై వస్త్రాలు స్త్రీలకి ఉండేవి కాదంట. మనం అప్పుడు పుట్టలేదు, చరిత్ర చదవలేదు. ఒకసారి తెలుసుకోండి, చరిత్ర బుక్స్ చదవండి. మన స్త్రీలకు, మన భారతదేశ స్త్రీలకు గౌరవం ఉండాలని చార్లెస్ మీడ్ అనే ఒక ఆయన జాకెట్లు కుట్టాడంటండి స్త్రీలకి. ఏం కుట్టాడు? జాకెట్లు కుట్టాడు. చార్లెస్ మీడ్ అనే ఒక, మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి గూగుల్కి వెళ్ళి టచ్ చేయండి. ఆ గూగుల్లో టైప్ చేయండి, ఆ నేమ్ టైప్ చేయండి, చార్లెస్ మీడ్. మన భారతదేశంలో ఉన్న స్త్రీలకు పై వస్త్రాన్ని కుట్టడానికి కారకుడు ఆయన. విలువలు తెలియలేని మన భారతదేశానికి, సంస్కారం తెలియలేని మన భారతదేశానికి ఏమీ తెలియలేని అనార్గికులుగా ఉన్న మన దేశానికి నాగరికతను పరిచయం చేశారు, విలువలు నేర్పించారు, మనిషిని ఎలా ప్రేమించాలో. అయ్యో సతీ సహనము అనేది తప్పురా, ఒక మనిషి భర్త చనిపోతే భార్య చనిపోవడం ఏంటి, అది దురాచారమైన అలవాటు, ఆ చట్టం మంచిది కాదు అని ఎంతో మంది మిషనరీస్ కష్టపడి మన దేశానికి విలువలు నేర్పించారు. స్త్రీలు చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఉన్నతమైన చదువులు చదవాలి స్త్రీలు కూడా అని చట్టాన్ని తీశారండి. మన దేశం కాని దేశం బ్రిటిష్ వారు వచ్చి, క్షమించాలి, మన దేశం కాని దేశం వారు వచ్చి, మిషనరీస్ వచ్చి మనకి ఎన్నో విలువలు నేర్పించారు. ఈరోజు బండి నడుపుతున్నాం తెలుసా? కనిపెట్టింది ఆయనే. ట్రైన్ ఎక్కుతున్నాం తెలుసా? ఫ్లైట్లోకి వెళ్ళి తిరుగుతున్నాం తెలుసా? ప్రతి దానికి ఇంజిన్ కనిపెట్టింది. మన బోట్లు వేసుకొని సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం కదా, ఆ ఇంజిన్ తయారు చేసింది ఒక మిషనరీ, ఒక క్రైస్తవుల మిషనరీస్. బైకులు కానివ్వండి, సైకిల్ కానివ్వండి, పుట్టి మిషన్లు కానివ్వండి, ప్రతిదీని కూడా తయారు చేసి మన చేతుల్లో పెట్టారండి. మదర్ తెరీసా అనే తల్లి ఉంది. మీ పుస్తకాల్లో, మీ యొక్క స్కూల్లో చూడండి, మదర్ తెరీసా విగ్రహాలు ఉంటాయి, మదర్ తెరీసా బొమ్మలు ఉంటాయి, మదర్ తెరీసా ఫొటోస్ ఉంటాయి. మదర్ తెరీసా గొప్పగా మాట్లాడుకుంటాం. మదర్ తెరీసా ఈ భారతదేశానికి వచ్చి ఎన్ని సేవలు చేసిందో తెలుసా? కుష్టి రోగులను, కురుపులను కడిగింది ఆవిడ. కుష్టి రోగులను వెలవేసేసింది మన దేశం. మన భారతదేశం కుష్టి రోగుల్ని ఊరి చివరని పెడితే, మన దేశం కాని దేశము, మన మతం కాని మతము, మన యొక్క మనిషి కాని మనిషి మదర్ తెరీసా ఎక్కడో పుట్టిన ఆమె మన భారతదేశానికి వచ్చి కుష్టి రోగులని హక్కుని చేర్చుకుంది. కుష్టి రోగులు కురుపులను కడిగింది, కుష్టి రోగులను బాగు చేసింది, కుష్టి రోగులను శుద్ధి చేసింది. తన సర్వమును పోగొట్టుకుంది, పెళ్లి చేసుకోలేదు, దేశాన్ని వదిలేసింది. మన దేశం వచ్చిన పేద ప్రజలకు ఎంతో విలువలు నేర్పించింది, చదువులు నేర్పించింది, బట్టలు వేసుకోవడం నేర్పించింది, మాట్లాడడం నేర్పించింది, కుష్టి రోగులను కౌగిలించుకుంది. గొప్ప తల్లి మదర్ తెరీసా. క్రీస్తు వెంబడించిన మాటలు, క్రీస్తు బోధించిన మాటలు, బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు ఆవిడ చదువుకున్నారు కనుక ఎంతో మంది మిషనరీస్ ప్రాణత్యాగాలు చేశారు. మన భారతదేశానికి వచ్చే సర్వాన్ని పోగొట్టుకున్నారు, సంతానం పోగొట్టుకున్నారు, ఆస్తులను పోగొట్టుకున్నారు, శరీరాన్ని పోగొట్టుకున్నారు, అవయవాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు ఎంతో మంది, కాళ్ళు చేతులు తలలో పోగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు, పిల్లలను పోగొట్టుకున్న వారు ఉన్నారు, భార్యలను పోగొట్టుకున్న వారు ఉన్నారు, భర్తలను పోగొట్టుకున్న వారు ఉన్నారు, కన్యత్వం దారిపోసేసారండి. వివాహం చేసుకోకుండా నా యవ్వన కాలము, నా యొక్క జీవిత కాలము ఈ ప్రజలకే అంకితమని తీర్మానం చేసుకున్న వారు అందరూ మన దేశంలో కనిపిస్తున్నారండి. ఇవన్నిటికీ కారకుడు ఎవరో తెలుసా?
ఈరోజు మనమందరం ఆనాడు ప్రజలు సిలువలో బలి చేశారు తెలుసా? యెరూషలేం ప్రాంతం అంతా కొన్ని మైళ్ళ దూరం కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ లాక్కెళ్ళి ఆ గొలగొత్తా కొండ మీద కలవరి గిరి మీద సిలువ వేసేసరే. ఆయన ద్వారా ఈ భారతదేశానికి విలువలు వచ్చాయి. ఆయన ద్వారా ప్రపంచానికి విలువలు వచ్చాయి. ఆయన లేకపోతే ఈ రోజు మనిషి మృగాలలా తయారైపోతాడు. మనిషి మీద మనిషి చంపుకుంటూ పోతాడు. ప్రేమతత్వం, క్షమించి కానీ, జాలి కానీ, దయాగుణం కానీ ఏ లక్షణాలు లేని మనుషులకు అన్ని లక్షణాలను దేవుడు నేర్పించాడు, బోధించాడు. కొడతారా? క్షమించు. తిడతారా? వారి కొరకు ప్రార్థన చేయి. నేను హేళన చేస్తున్నారా? నేను దూషిస్తున్నారా? నువ్వు ధన్యుడువు. క్రీస్తు నిమిత్తం ఎందరైతే అవమానపడుతున్నారో, ఎందరైతే హేళన చేయబడుతున్నారో, ఎందరైతే చెరసాలలో జైల్లో కటకటాలు లెక్క పెడుతున్నారో, ఎంతో మందితో తిట్లు తింటున్నారో, ఎంతో కొరడా దెబ్బలతో కొట్టబడుతున్నారో వారందరూ ధన్యులు అంది బైబిల్. ప్రపంచానికి విలువలు నేర్పించింది క్రిస్టియనిటీ. ఎంతోమంది మిషనరీస్ వచ్చారు. మన దేశంలో ఎవరు త్యాగాలు చేయలేదండి. మన దేశం వారు మన కోసం ప్రాణాలు పెట్టలేదండి. మన దేశం వారు మన కోసం బాగుపడాలని చూడలేదు. మనల్ని నాశనం చేయాలి, మనం అనగదొక్కాలని, మనం ఎంతో మందిని సర్వనాశనం చేయాలని ఈ దేశంలో ఉన్న కొంతమంది ప్రజలను నాశనం చేయడం చూశారు. కానీ మన దేశం కాని దేశాన్ని వచ్చి ఎంతోమంది విలువలు నేర్పించారు, సంస్కారం నేర్పించారు. ఈరోజు మేము కూడా ఈరోజు చక్కగా మాట్లాడగలుగుతున్నాం, చక్కగా మనిషిని ప్రేమించగలుగుతున్నాం, మనిషిని గౌరవించగలుగుతున్నాం. అంటే ఏదో ఎవరు మాకు పాఠశాలలోనో లేకపోతే తల్లిదండ్రులు మాకు ట్యూషన్ పెట్టో గంటలు మాకు తెరపీది ఇచ్చేసో ఏం కాదండి. ఈరోజు ఈ బైబిల్ గ్రంథం లేకపోతే ఈరోజు ఎంతోమంది వ్యభిచారులు గాను, దొంగలు గాను, నరహంతకులు గాను ఇంకా మంది చెలరేగిపోతూ పిల్ల అనకుండా, తల్లి అనకుండా, వాయి వరస లేకుండా చెలరేగిపోను. ఈరోజు చూడండి, చాలామంది చూడండి సోషల్ మీడియాలో తల్లిని రేపు చేశాడని ఒకడు, తండ్రిని పాడు చేశాడని తండ్రి, రకరకాల న్యూస్లు వస్తున్నాయి. వదిని పాడు చేసిన మరిది, అన్న భార్యను ఉంచుకున్న మరిది, ఈ రకరకాలు చూడండి. సొంత చెల్లిని కడుపు చేసిన అన్నదమ్ముడు ఉన్నాడా, అన్నయ్య ఉన్నాడా? సొంత చెల్లిని. సోషల్ మీడియాలో లాంటి వందల ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్లో, కొన్ని సోషల్ మీడియా ఫాలో అవుతే ఎన్నో దురాచారమైన అలవాట్లు మన దేశంలో ఇంకా జరుగుతున్నాయి. నరబలులు జరుగుతున్నాయి. ఇంకా మనుషులను తక్కువ కులవారు అని తక్కువ చేసి మాట్లాడుతున్న వారు కూడా మనకి కులగజ్జి కూడా మన దేశంలో ఉంది. మనుషుల్లో ప్రేమ ఉండాలన్నా, మనుషుల్లో జాలి ఉండాలన్నా, మనుషుల్లో దయ ఉండాలన్నా క్రీస్తు తప్ప మరెవ్వరూ నేర్పించలేరండి. యేసుక్రీస్తు వారు మీరు ఎంతమంది తిట్టుకున్నా, యేసుక్రీస్తు వారిని ఎన్నిసార్లు దూషించినా, ఎన్నిసార్లు విమర్శించినా, ఎన్నిసార్లు ఎటకారం చేసినా నీ కోసము దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడంటే అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా? మీరు చూడండి, ఒక 2-3 తప్పులు చూడండి, మీ తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెలవేసేస్తారు. ఇప్పటికి నేనే ఒక పెద్ద భయంకరమైన పాపం చేశాను అనుకోండి, నా పిల్లలు అసహించుకుంటారు, నా భార్య అసహించుకుంటుంది, నా బంధువులు అసహించుకుంటారు, నాతో తిరిగిన సేవకులు అసహించుకుంటారు, నా గ్రామస్తులు అసహించుకుంటారు. కానీ నేను మారేను, నా ప్రత్యేతాప కలిగింది, నా ప్రత్యేతాప కలిగింది, నా మారు మనసు పొందాను, నన్ను క్షమించండి అని అన్నా మనుషులు క్షమించరేమో కానీ, ఇదిగో నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా సృష్టికర్త, నా యేసుక్రీస్తు వారు నన్ను హత్తుని చేర్చుకుంటాడు. నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం నాకు ఉంటే హత్తుని చేర్చుకుంటాడు. హత్తుని చేర్చుకొని నన్ను క్షమిస్తాడు. నన్ను క్షమించి నన్ను ఈ లోకములో బ్రతకురా నీతి కానీ ప్రవేశపెడతాడు, ఎంకరేజ్ చేస్తాడు, ప్రోత్సహిస్తాడు నా దేవుడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు నిజంగా మనం ఎంతో ధన్యులము. యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించాడు, యేసుక్రీస్తు వారు మన కొరకు గాయపరచబడ్డాడు, యేసుక్రీస్తు వారు మన కొరకు ఉమ్ము వేసుకున్నాడు, యేసుక్రీస్తు వారు మన కొరకు తన ముఖం మీద పిడిగుద్దులతో గుద్దించుకున్నాడు, యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువ మేకులేయించుకున్నాడు, సిలువెక్కాడు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, పక్కలో బలిపోట్లు పెట్టారు, ఎన్నో కొరడా దెబ్బలు మన కోసం తిని ఆఖరికి మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి మనలందరికీ కూడా చావు తర్వాత మరొక బ్రతుకుందని నిరూపించి ముల్లోక మహాయోధుడిగా ఆయన తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడండి. అటు ధన్యత దేవుడు మనకివ్వాలని
మనం కూడా నీతిగా యథార్థంగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి ఆశలో మనం అందరూ వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. అందరి తలలో వంచండి ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్న అపారమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచిన ప్రభువానికి స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. యాపాటి వారం, ఎన్నిక లేని వారం, మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మల్ని మీరు ఏర్పరచుకొని ఈ సేవ విధానములో మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. కొద్ది మందితో ప్రారంభించిన ఈ పరిచర్య అంతటిపై మీకు అనుదృష్టించండి తండ్రి. మీకు దీవెనకరంగా, మా అందరికీ దీవెనకరంగాను ప్రభా, మీ నామానికి మహిమకరంగా యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. ఎంతోమంది నశించిపోయిన వారు ఉన్నారు, ఎంతోమంది పాడైపోయిన వారు ఉన్నారు, ఎంతోమంది నీ నామం ఎరగలేని ప్రజలు ఉన్నారు తండ్రి. వారందరినీ వైపుకు మళ్లించుటకు సహాయం దయచేయండి. నీ వాక్యమైన ఖడ్గముతో వారి యొక్క పాపములను త్రెగనక్కోవడానికి సహాయం దయచేయమని మమ్మల్ని క్షమించండి. ఏమైనా తప్పులు పొరపాటు చేస్తుంటే మమ్మల్ని సరిచేయండి. ఇంకా నీ పరిచర్యలు బలంగా నా సాధనములుగా నన్ను, నా కుటుంబాన్ని, నా యొక్క ప్రభా వస్తున్న సండే స్కూల్ బిడ్డలను, ఎంతమంది అయితే మందిరానికి వస్తున్నారో అందరికీ మీరు ఆశీర్వాదాన్ని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, మరి ప్రాముఖ్యంగా మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ మందిర విషయంలో మీరు అద్భుతం చేయబోతున్నారని మనం నమ్ముచున్నాం తండ్రి. ప్రభా, మాటిస్తున్నారు ప్రభా, సహాయం చేస్తానని మాటిస్తున్నారు, మాట తప్పుతున్నారు. అదైతే మాకైతే అర్థం కావట్లేదు ప్రభా. మనసులో హృదయాలంతరంగా ఎరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి, కృప చూపించి కనికరించండి. వారమంతా మీ దయ కిరీటాన్ని మాకు అనుకరించండి ప్రభా. మరి ఎల్లుండి ఆదివారం ఆరాధనలో కూడా మీ నామానికి మహిమకరంగా ఆరాధన జరగడానికి కృపను దయచేసి ప్రభా, ఈ యొక్క గొప్ప పరిచర్యకు ప్రారంభికులైన ప్రభా తండ్రి, కారకులైన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో మేలు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్.